అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. మూడవదిగా కొత్త నిబంధన గ్రంథంలో ఆది అపోస్తలులైన దైవజనుల్లో ఒక దైవజనుడిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. మంచి పోరాటము పోరాడితిని. పరిచర్య ఎలా ఉంటుందంటే, ఒక్కొక్క సంవత్సరం అబ్బా దేవుడు నాకు నూతన ఆత్మలు తెస్తున్నాడు, మా సంఘంలో ఒక కొత్త ఉద్యమం వచ్చింది, ఉపవాసం ఉండేవాళ్ళు కొత్తగా లేవనెత్తబడ్డారు, చాలా బాగుంది అనిపిస్తుంది. దేవుడి దయ వల్ల 10 ఏళ్ళ నా కష్టం, 15 ఏళ్ళ నా కష్టాన్ని దేవుడు చూచాడు, నన్ను బలపరిచే వారిని లేపాడు. సంతోషపడుతున్న రోజుల్లో అపవాది ఏదో ఒక అగ్ని బాణం వేస్తాడు. తిరిగి నువ్వు మళ్ళీ ఒక నూతన పోరాటం ప్రారంభించినట్లుగానే ఉంటుంది పరిచర్య. దేవుని పరిచర్య అంటేనే పూలబాట కాదు, అది ముళ్ళబాట అని ఎన్నోసార్లు ఎంతోమంది సేవకుల నోట ప్రస్తావించడం మనం చాలాసార్లు విన్నాం. అది వాస్తవ సత్యం కూడాను. సేవ అంటే ఒక పోరాటం. సేవ అంటే నీకు ఇచ్చింది అక్షరాలున్న పుస్తకం కాదు, ఒక ఖడ్గం ఇచ్చాడు నీకు దేవుడు. దీంతో నువ్వు కత్తిరిస్తూ ఉండాలి. ఈ ఖడ్గముతో పాపమును ఖండిస్తూ కత్తిరిస్తూ విశ్వాసంలో మొలిచే వాక్యానికి వ్యతిరేకమైన అనుభవాలను నువ్వు కట్ చేస్తూ ఉండాలి. ఒక ఖడ్గం ఇచ్చాడు నీకు, ఒక ఆత్మీయ ఖడ్గాన్ని ఇచ్చాడు దేవుడు నీకు. ప్రభు పరిచర్య అంటే ఒక పోరాటం. ఈ పోరాటంలో నువ్వు విజయాన్ని పొందే బిడ్డవు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విజయాన్ని పౌలు గారు పొందాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. యేసుతో ఉన్న ఇస్కరియోతు యోధా పొందలేకపోయాడు. యేసుతో ఉండి, యేసుతో తిని, యేసుతో ప్రయాణం చేసి దగ్గరుండి చూసిన ఇస్కరియోతు యోధా పొందలేకపోయాడు ఆ విజయం పోరాటంలో. కానీ పౌలు అతను ముందు పెట్టిన ఆత్మీయ పోరాటంలో పిల్లల తన పరుగు కడముట్టించాడు. ఆఖరి వరకు ఓపికతో పరిగెత్తాడు. బైబిల్ గ్రంథంలోని ప్రవక్తలు, దైవజనులు, అపోస్తలుల జీవిత అనుభవాలన్నీ కూడా దేవుడు మనము కొన్ని అనుభవాలు నేర్చుకోవడానికి వారిని మనకు మాదిరిగా మన ముందు ఉంచాడు. ఈ గొప్ప గ్రంథంలో, ఈ చరిత్రలో మనకు అద్భుతమైన పాఠాలు నేర్పే అనుభవాలు వారి జీవిత చరిత్రలు. సంఘమా, సేవకులారా, దైవజనులారా, మీరందరూ కూడా నిందలు ఎదురైనా, అవమానాలు ఎదురైనా, కష్టాలు ఎదురైనా, శ్రమలు ఎదురైనా, శోధనలు ఎదురైనా సరే తట్టుకుని భరించి, ఆకలి తప్పులైనా, నమ్మిన వారే మోసం చేసి నీ సంఘంలో 10 మందిని లాక్కుపోయినా సరే ఓపికతో, ఓర్పుతో దేవుని చిత్తములో ఉన్న ఆఖరి అడుగు గమ్యం యొద్ద పెట్టి ప్రభు దగ్గరికి నువ్వు వెళ్ళగలవా? యవనస్తులప్పుడు ఓపికతో పరిగెత్తాం, వయసు అయిపోయింది, ఓపిక ఉండదు. అయినా కూడా ఓపికతో తుదముట్టించాలి మన ప్రయాణాన్ని. ఓపికతో పరిగెత్తి గొప్ప పరిచర్య చేసిన దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు. నువ్వెలాంటి ప్రయాణం చేయగలవా? నువ్వెలాంటి విజయవంతమైన సేవ చేయగలవా? నీ పరుగుని తుదముట్టించగలవా? నా ప్రియమైన దైవజనుడా, నా ప్రియమైన అక్క సేవకురాల, నా తల్లి, పౌలు గారి వలె మన ముందున్న పరుగు పందెములో, మన ముందుంచబడిన ఆత్మీయ ప్రయాణంలో ఆఖరి అడుగు కూడా మన పరుగును తుదముట్టించినట్లుగా, ఆయన మనకిచ్చిన దర్శనము నెరవేరినటువంటి సంపూర్ణమైన కార్యం జరిగేటటువంటి విధంగా మన అడుగుని, మన పరుగుని ఓపికతో తుదముట్టించి దేవుడు మన కోసం ఉంచిన నీతి కిరీటాన్ని మనం పొందుకుందాం. ఇట్టి గొప్ప ఆత్మీయ ఆశీర్వాదాన్ని, అట్టి గొప్ప ఆత్మీయ సేవకులుగా మనమందరము దీవించబడినట్లుగా ప్రభు మనకట్టి ఆశీర్వాదములను దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.